మన దేవుడు స్వయంభూ అయి ఉన్నాడు. మన దేవుడు అవుట్ ఆఫ్ హిస్ ప్లెజర్ ఫర్ హిస్ గ్లోరీ హీ క్రియేటెడ్ యూనివర్స్. ఆయన తన చిత్తము చొప్పున తన ఆనందం కోసం సృష్టిని సృష్టించాడు, అంతేకాని నాట్ అవుట్ ఆఫ్ కంపల్షన్. ఆయనకు అక్కర ఉంది కాబట్టి సృష్టించలేదు. మన దేవునికి పోలినవాడు ఎవరు లేరు. అందుకనే తెలుగు భాషలో చక్కటి అనువాదం అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ఆయనకు సమానమైన వాడు ఇంకొకడు లేడు, ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. వేల్పులలో నీకు సముడెవరు అని ఎవరు పాట పాడుతున్నారు? మోషే పాట పాడుతారు. వేల్పులలో నీకు సముడెవరయా? ఎవరైనా ఉన్నారా? నీకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇందుకు మన దేవుని పోలిన దేవుడు ఇంకొక దేవుడు లేడు. వారి పుస్తకాలలో ఉన్నటువంటి దేవుడు వారు దేవునిగా అంగీకరిస్తే మనకు ఇబ్బంది లేదు. ఆ దేవుడు మీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒకడే అంటేనే సమస్య. మన దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎటువంటి పరిస్థితిలో ఖురానులో ఉన్న దేవుడు కానీ, మార్మనుల పుస్తకంలో ఉన్న దేవుడు కానీ, లేకపోతే యెహోవా సాక్షులు నమ్మే దేవుడు కానీ, లేకపోతే ఇంకే మతం చెప్పుకునే దేవుడు కానీ కాదు.